గ్రామ సభల ద్వారా కౌలు రైతుల్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వమే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి జమలయ్య డిమాండ్ చేశారు. గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌలు రైతుల సమస్యల్ని పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబానికి ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింప చేయాలని కోరారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు కె రంగారెడ్డి, పివి జగన్మోహన్, కె విఠల్ రెడ్డి పాల్గొన్నారు. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కౌలు రైతులకి గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో తీవ్రమైనటువంటి జాప్యం చేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి వారం నుండి కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేసేవాళ్ళు. 40 రోజులు పూర్తవుతున్నా ఇంతవరకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో ఎటువంటి ప్రయత్నం చేయకపోవటం చాలా దుర్మార్గం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కౌలు రైతులకి భూ యజమాని ప్రమేయం లేకుండా గ్రామ సభల్లోనే కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇటీవల కాలంలో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. మరి గత సంవత్సరం ఇచ్చిన కౌలు గుర్తింపు కార్డులు కాలపరిమితి దాటిపోయింది. మరి ఈ సంవత్సరం కౌలు గుర్తింపు కార్డులు ఇంకా ఇవ్వలేదు. మరి కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందిన వాళ్ళకి అన్నదాత సుఖీభావ పథకం ఎలా అమలు చేస్తారు అంటే మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేయటానికా, దగా చేయటానికా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే గుర్తింపు కార్డులు జారీ చేసి భూమి లేని ప్రతి కౌలు రైతు కుటుంబానికి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసి 20,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మూడో అంశం ఏంటంటే కౌలు రైతులకు గుర్తింపు కార్డు లేకపోవటం వల్ల రాయితీతో ఇచ్చిన విత్తనాలు అందవు, పచ్చి రొట్ట విత్తనాలు ఎవరు, వ్యవసాయ పరికరాలు ఎవరు, అందువల్ల వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలంటే కష్టం అవుతుంది. అందుకని ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చే విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడో అంశం అంటే పంట రుణాలు. వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నలో ఈరోజు కౌలు రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. గుర్తింపు కార్డు లేకపోతే పంట రుణాలు తెచ్చుకోలేరు, వడ్డీ తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని ప్రభుత్వం కార్డులు ఇచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 2 లక్షల రూపాయల వరకు ఎటువంటి షూరిటీ లేకుండా రుణాలు అందించి కౌలు వ్యవసాయాన్ని, కౌలు రైతులని ప్రోత్సహించాలని చెప్పేసి మేము కోరుతాం.